వాట్ ఈజ్ కండక్టర్? కండక్టర్ అంటే ఏంటి? ఎనీవన్? A substance that allows the current pass through it. ఎస్, దట్ విల్ బి అలోస్ ద కరెంట్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒక మెటీరియల్ అనేది మనం తీసుకున్నప్పుడు దాని నుండి కరెంట్ అనేది ఫ్లో అవ్వటానికి పాసిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా కండక్టర్ అంటారు. ఓకే, ఆ కండక్టర్స్ ని కూడా మళ్ళా టూ టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏంటి అంటే ఓమిక్ కండక్టర్స్, అండ్ అనదర్ వన్ ఇస్ ద నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. కండక్టర్స్ మీన్స్ ఇట్ విల్ బి అలోస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దట్ మెటీరియల్. సపోజ్ ఒక కాపర్ వైర్ ఉంది. ఈ కాపర్ వైర్ నుండి మీకు ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వాలి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే ఏంటి, ఆటోమేటిక్ గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వకుండా కొన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్ రెసిస్ట్ చేస్తాయి. సపోజ్ మీరు వుడ్ తీసుకున్నారు అనుకోండి, వుడ్ నుండి ఏమవుతుంది, కరెంట్ అనేది పాస్ అవ్వదు. ప్లాస్టిక్ తీసుకున్నారు అని అనుకోండి, కరెంట్ అనేది పాస్ అవ్వదు. అలాంటి మెటీరియల్స్ ఏమంటారు అంటే ఇన్సులేటర్స్ అంటారు. ఇన్సులేటర్స్. ఓకే. సో ఇక్కడ మీకు చూస్తే ఓమిక్ కండక్టర్స్ కి నాన్ ఓమిక్ కండక్టర్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఓమిక్ కండక్టర్స్ ఆర్ ఒబేస్ ద ఓమ్స్ లా, అంటే వి ఈక్వల్ టు ఐఆర్ అనేటువంటి ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తాయి. ఇఫ్ ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్స్ విల్ బి సాటిస్ఫైస్ దిస్ కండిషన్, వి ఈక్వల్ టు ఐఆర్ అనేటువంటి దాన్ని కనుక సాటిస్ఫై చేస్తే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఓమిక్ కండక్టర్స్. అండ్ ఓమిక్ కండక్టర్స్ మీన్స్ ద కండక్టర్స్ విచ్ విల్ ఒబేస్. ఒబే అంటే సాటిస్ఫైస్. ఓకే, ఒబేస్ ఓమ్స్ లా, దట్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఓమిక్ కండక్టర్స్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఓ మీకు జనరల్ గా తెలిసిన కండక్టర్స్ కి తెలిసినటువంటి ఎగ్జాంపుల్, బాగా తెలిసినటువంటిది మనకి రెగ్యులర్ గా చూసేటువంటి కరెంట్ వైర్స్. ఆ కరెంట్ వైర్స్ లో బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, త్రీ డిఫరెంట్ గ్రీన్ కలర్ కానీ, ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క ఇండికేటర్ అనేది ఉంటుందమ్మా. సో మనకి ఆ కలర్ ఇండికేషన్ తో మనకి పని లేదు, కానీ ఆ వైర్ లోపల ఒక కాపర్ వైర్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే, అది కాపర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద, ఇదేంటి ఇప్పుడు కాపర్, ఇది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కండక్టర్. దాన్ని కండక్టర్ అంటారు. లోపల ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో దాన్ని కండక్టర్ అంటారు. ఇప్పుడు ఆ కండక్టర్ ఎలోస్, దట్ కండక్టర్ విల్ బి ఎలోస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్లియర్లీ. సో దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనం ఇవి ఏయు. ఏయు అంటే ఏంటో చెప్పండి ఎనీవన్? కెమిస్ట్రీలో ఉంటుంది ఏయు, అటామిక్ సింబల్ ఏయు. ఏయు అంటే ఏంటమ్మా? అల్యూమినియం. గోల్డ్ సార్. గోల్డ్ అల్యూమినియం గోల్డ్ ఏఎల్. సార్. ఏయు అంటే గోల్డ్ ఏంటి? గోల్డ్ గోల్డ్ సార్. గోల్డ్ గోల్డ్. సార్. గోల్డ్, ఓకే. సైంటిఫిక్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్? ఆరం. ఆరం. ఓకే. ఏజీ అంటే ఏంటమ్మా? అర్జెంటీనియం. ఆర్గాన్. ఏజీ, అర్జెంటీనా. ఆర్గాన్. అర్జెంటీనా. రెగ్యులర్ ఇది ఏయు ఆరం వచ్చేసరికి గోల్డ్ అమ్మ. అర్జెంటీనం వచ్చేసరికి సిల్వర్. వీటి గుండా కూడా పాస్ అవుతుంది కరెంట్. నెక్స్ట్ సియు వచ్చేసరికి కాపర్. సియు అంటే కాపర్. ఏఎల్ అంటే అల్యూమినియం. అల్యూమినియం తెలిసిందే. సియు ఇస్ కాపర్. పిటి అంటే ఏంటి? ప్లాటినం ప్లాటినం. సార్. ప్లాటినం. ఓకే, వీటన్నిటిలోనూ తక్కువ కాస్ట్ ఏదో చెప్పండి. కాపర్ సార్. కాపరే తక్కువ కాస్టా? అల్యూమినియం అల్యూమినియం. తక్కువ కాస్ట్. కానీ ఏంటంటే అది లైట్ వెయిట్ మెటీరియల్, ఈజీగా బెండ్ అయిపోతుంది, ఈజీగా కట్ అయిపోతుంది. అర్థమైందా? అల్యూమినియం అనేది చాలా డెలికేటెడ్. మీరు ఓల్డెన్ డేస్లో, కరెక్ట్గా చెప్పాలంటే ఓల్డెన్ డేస్లో మీకు టీవీ యాంటీనాస్ ఉంటాయి. ఆ యాంటీనా ఉన్నటువంటి పైప్స్ ఉంటాయి చూసారా, అది అల్యూమినియం. ఏమవుతుంది, ఇలా బెండ్ చేయగానే ఇరిగిపోతాయి. ఓకే. సో వీటన్ని ఇప్పుడు మనం రెగ్యులర్గా మన ఇంట్లో వాడేటువంటి కరెంట్ వైరింగ్కి వాడేది ఏంటి అంటే కాపర్ వైర్స్ని యూజ్ చేస్తాం. ఓకే. వీటన్నిటిలోనూ కాస్ట్ ఏది? ఇవన్నీ వాడచ్చు. గోల్డ్ ప్లాటినం వాడచ్చు, సార్. సిల్వర్ వాడచ్చు. ప్లాటినం ఓకే. సార్. కాపర్ వాడచ్చు, అల్యూమినియం వాడచ్చు, ప్లాటినం వాడచ్చు. ప్లాటినం అనేది కాస్ట్. వీటన్నిటితో పోల్చుకుంటే కాపర్ అనేది
చీప్ అండ్ బెస్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువగా యూటిలైజ్ చేసేది ఏంటంటే కాపర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అది ఒకటి దానికి సంబంధించినటువంటి పార్ట్. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు చెప్పినటువంటి 3 పాయింట్స్ ఏంటి అంటే 2 పాయింట్స్ ఓమ్స్ లాని కనుక సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఓమిక్ కండక్టర్స్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఈ యొక్క గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం అండ్ ప్లాటినం. అండ్ అనదర్ పాయింట్ ఈస్ ఫర్ ఓమిక్ కండక్టర్స్ ద విఐ గ్రాఫ్. విఐ గ్రాఫ్ అంటే వోల్టేజ్ అండ్ కరెంట్. ఎక్స్ యాక్సిస్ మీద కరెంట్ని కనుక తీసుకున్నట్లయితే, వై యాక్సిస్ మీద వోల్టేజ్ని కనుక తీసుకున్నట్లయితే, ఆ రెండిటికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే అది ఎలా ఉంటుందంటే ద గ్రాఫ్ విల్ బి లీనియర్ అండ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. లీనియర్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆరిజిన్ నుండా పాస్ అవుతుంది. లీనియర్ అంటే ఏంటి అంటే స్ట్రైట్గా ఉండాలి, లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఈ సెట్లో కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఓమిక్ కండక్టర్స్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ విల్ బి లీనియరా, కర్వ్డా, స్టెప్డ్ లీనియరా, స్టెప్డ్ కర్వ్డా. లీనియర్ అంటే ఇది ఇలా ఉంటే కనుక దాన్ని లీనియర్ అంటాము. అదే గ్రాఫ్ కర్వ్డ్ అంటే ఇది ఇలా ఉండాలి, ఇలా ఉంటే కర్వ్డ్ అంటారు. ఓకే, స్టెప్డ్ లీనియర్ వచ్చేసరికి స్టెప్డ్ లీనియర్ అంటే ఇలా అప్ అండ్ డౌన్ స్టెప్స్ వైజ్ గా ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓమిక్ కండక్టర్స్ అనేవి లీనియర్ గా ఉంటుంది అండ్ దట్ విల్ బి పాసెస్ త్రూ ద ఆరిజిన్. సో దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా వోల్టేజ్ అండ్ కరెంట్ కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఫర్ ఓమిక్ కండక్టర్స్ ద గ్రాఫ్ ఈజ్ ద లీనియర్. వెరస్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ద కండక్టర్స్ విచ్ డోంట్ ఒబేస్ ద ఓమ్స్ లా. ఓమ్స్ లాని సాటిస్ఫై చేయదు అంటే వి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐఆర్. వి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐఆర్. ఓకే, అలాంటి కండక్టర్స్ కూడా ఉంటాయా అనేటువంటి కండక్టర్ అంటే ఏంటి? దట్ విల్ బి ఎలోస్ ద flow of electrons clearly. That will be allows the flow of electrons clearly అది. ఓకే, బట్ ఏంటి అంటే వోల్టేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద కరెంట్ అండ్ రెసిస్టెన్స్. సో అలాంటి మెటీరియల్స్ ఏంటి అంటే ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్, సెమీ కండక్టర్స్, ఎల్ఈడిస్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్. మనకి ఇప్పుడు ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి డిస్ప్లేస్ వస్తున్నాయి. ఓకే, ఓల్డ్ డిస్ప్లేస్ లోను యూజ్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం లైటింగ్ సిస్టమ్ లోను కూడా యూజ్ చేస్తున్నాము. ఈ యొక్క ఎల్ఈడిస్ అనేవి ఇప్పుడు ట్రిపుల్ ఈ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి బెస్ట్ జాబ్స్ ఏమున్నాయి అంటే డిప్లొమా బేస్తో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, ఎల్ఈడి ఇండస్ట్రీస్ లోనే ఉన్నాయి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఏంటి అంటే వాక్యూమ్ ట్యూబ్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, లైట్ ఎమిటింగ్ డివైసెస్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ కానీ, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద నాన్ ఓమిక్ కండక్టర్స్. గ్రాఫ్ ఎలా ఉంటుందంటే దిస్ విల్ బి నాన్ లీనియర్. నాన్ లీనియర్ ఈజ్ నథింగ్ బట్ ద కర్వ్డ్ అండి. ఇలా ఇది వోల్టేజ్ అండ్ ఇట్ విల్ బి ద కరెంట్ అన్నమాట. సో ఆ రెండింటికి సంబంధించినటువంటి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఓమిక్ కండక్టర్స్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. ఓకే, హ్యావ్ యూ క్లారిటీ వచ్చిందండి? ఓమిక్ అంటే ఇక మీరు చదవాల్సిన పని లేదు. ఓమ్స్ లాని ఒబే చేస్తే ఓమిక్ కండక్టర్స్, ఓమ్స్ లాని ఒబే చేయకపోతే డజంట్ ఒబే ఓమ్స్ లా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. దాంట్లో గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఓమిక్ కండక్టర్స్ లో వోల్టేజ్ కి కరెంట్ కి కనుక మనం గ్రాఫ్ డ్రా చేస్తే లీనియర్ గా ఉంటుంది. అదే దీంట్లో నాన్ ఓమిక్ కండక్టర్స్కి వచ్చేసరికి కర్వ్డ్ షేప్ అంటే నాన్ లీనియర్ గా ఉంటుంది. ఓకే, ఓమిక్ కండక్టర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఆరం, అర్జెంటినం, కాపర్, అల్యూమినియం, ప్లాటినం. వేరేస్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వాక్యూమ్ ట్యూబ్స్, సెమీ కండక్టర్స్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫ్రమ్ అవర్ సిలబస్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ కిర్చాఫ్ లాస్. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే సపోజ్ మీరు కూర్చొని చదువుకుంటా ఉన్నారు. ఓకే,
మీ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అతన్ని ఏమంటారంటే రెసిస్టర్ అంటారు. అంటే ఏంటి అంటే నీ యొక్క వర్క్ని ఆపేస్తున్నాడు, నిన్ను రెసిస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక సర్క్యూట్ అనేది ఉంది. ఇలా ఒక సర్క్యూట్ ఉంది. ఈ సర్క్యూట్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతా ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతా ఉన్నప్పుడు వాటిని ఆపేయాలి, అంటే రెసిస్ట్ చేయాలి. ఓకే, అలా రెసిస్ట్ చేసేటువంటి దాన్నే రెసిస్టర్ అంటారు. ఆ ప్రొసీజర్ని, ఆ ప్రాపర్టీని ఏమంటారు అంటే రెసిస్టెన్స్ అంటారు. దట్ మీన్స్ అపోజిషన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ని ఫ్లో అవ్వకుండా అపోజ్ చేసేటువంటి దాన్నే రెసిస్టెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యొక్క టర్మ్ చూడండి. రెసిస్టెన్స్ ఈజ్ ద మెజర్ ఆఫ్ అపోజిషన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. రెసిస్టెన్స్ ఈజ్ ద మెజర్ ఆఫ్ అపోజిషన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. దీనికి డెఫినేషన్ వచ్చి ఇక్కడ సింబాలిక్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి రెసిస్టెన్స్ కి ఆర్ అండి. ఆర్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద రెసిస్టెన్స్ అన్నమాట. దీనికి డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మీరు ఇందాకే చదివారు ఏంటి అంటే వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. దీని నుండి ఏం రాయొచ్చు? రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా చెప్పండి? ఓమ్స్ వి లా, బై ఐ సార్. వి ఈక్వల్ టు V ఐఆర్. by వి బై ఐ. డెఫినేషన్ కూడా ఇదే, వోల్ట్ బై యాంపియర్. ఇదే చెప్తాడు చూడండి. డెఫినేషన్ అంటే పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్. ఒక కండక్టర్ ఇచ్చారు, ఆ కండక్టర్కి 2 పాయింట్స్ ఉంటాయి, వీటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వోల్టేజ్. అండ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. దీంట్లో నుంచి ఫ్లో అయ్యేటువంటి కరెంట్కి, వోల్టేజ్కి కరెంట్కి ఉన్నటువంటి రేషియోనే ఏమంటారు అంటే రెసిస్టెన్స్ అంటారు. ఓకే, సో ఇది ఇప్పుడు మళ్ళీ సెషన్ ఎండ్ అయిపోతుందమ్మా. కొద్దిగా చిరాకుగా ఫీల్ అవ్వకుండా ఓపిక్గా మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇందాక మనకి 10 మినిట్స్ ఆ టెక్నికల్ ఎర్రర్ వల్ల పోయింది, అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఓకే, క్లాస్ ఇంకో 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత వెంటనే వెంటనే రీజాయిన్ అవ్వండి. డోంట్ గెట్ లేట్. ఓకే, ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం ఉండదు. ఏదో సంథింగ్ టెక్నికల్ ఎర్రర్ అనేది జరిగింది.